నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలెవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటైన గుడివాడ గురించి తెలుసుకుందాం. గుడివాడ, కొడాలి నాని ఈ రెండు తెలుగుదేశం పార్టీ హిట్ లిస్ట్లో ఉన్నాయి. కానీ సాధించలేకపోతున్నారు. గత 2 సార్లు టార్గెట్ రీచ్ కాలేదు. 3వ ప్రయత్నిస్తున్నారు. కానీ ఈసారి కూడా నానికి ధీటైన అభ్యర్థిని ఖరారు చేయలేకపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కొడాలి నానిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయనలా బూతులు మాట్లాడే నేతలు అవసరం లేదని, విద్యాధనుడైన వారికి ప్రజలు పట్టం కడతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై బూతులతో విరుచుకుపడే నేత కొడాలి నాని. ఆయనను ఓడించడానికి చాలా ప్రయత్నాలు టీడీపీ చేస్తోంది. కానీ సక్సెస్ కావటం లేదు. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి పనులు లేకపోయినా కొడాలి నాని కంఫర్టబుల్ పొజిషన్ లో ఉండడానికి కారణం ఆయన ప్రజలతో విస్తృత సంబంధాలు నిర్వహించటమే. ఇళ్లలో ఏ శుభకార్యానికి పిలిచినా వెళ్తారు. ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తారు. అదే సమయంలో ఎలక్షనీరింగ్ ఆయన బలం. ఎలాగైనా గెలుస్తామని ఆయన అనుచరులు నియోజకవర్గంలో ఇప్పటికే ఓ రకమైన ప్రచారాన్ని, వాతావరణాన్ని కల్పించుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వ లబ్ధిదారులను గ్రిప్ లో పెట్టుకోగలిగారు. టీడీపీ కొడాలి నానిని ఎదుర్కొనే నేతను ఖరారు చేసుకోవటంలో ఆలస్యం చేసింది. చివరికి రావి వెంకటేశ్వరరావును కాదని ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును ఇటీవలే ఇన్ఛార్జిగా నియమించింది. అయితే కొడాలిపై ఆయన ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కొడాలి నాని లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ఢీ అంటే ఢీ అనే నేత ఉన్నప్పుడు మాత్రమే పోటాపోటీ వస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే వెనిగండ్ల రాము సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. ఆయన తన దూకుడిని ఇంకా పెంచాల్సి ఉందన్న అభిప్రాయం ఉంది. ఎంత మనీ పవర్ ఉన్నా కొడాలి నాని కూడా అంతకు మించి ఖర్చు పెట్టగలరని, ఆయనను ఓడించాలన్న అభిప్రాయం రావాలంటే ఆయనకు మించిన దూకుడు చూపించాలన్న అభిప్రాయం ఉంది. అయితే అలాంటి బూతుల నేతపై ప్రజలు విరక్తి చెందారని, గుడివాడ గౌరవాన్ని పెంచే నేతగా వెనిగండ్ల రాము ఉంటారని టీడీపీ నేతలు అంచనాకు వస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. అభివృద్ధి పనులు ఎక్కడా జరగటం లేదు. రోడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయి. కొడాలి నాని ఎమ్మెల్యేగా 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కానీ 22 ఏళ్ల నుంచి పునాదుల్లోనే ఆగిపోయిన 2 ఫ్లైఓవర్లను పూర్తి చేయించలేకపోయారు. ఇప్పటికీ పనులు జరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీమ్ నిధులతో చేపట్టిన పనులు కూడా మధ్యలో ఆగిపోయాయి. అంతకు మించి గుడివాడలో రోడ్లు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఏ ఒక్క కాలనీలోనూ, గ్రామంలోనూ డ్రైనేజీ సరిగ్గా లేదు. ఎక్కడా పనులు చేపట్టలేదు. మురుగునీరు రోడ్ల మీద పారుతూ కనిపిస్తోంది. ఇక రోడ్లు మొత్తం అధ్వానంగా మారిపోయి చాలా కాలమైంది. ఇక గుడివాడ బస్టాండ్ దీన స్థితిలో ఉంది. బాగు చేస్తామని చెప్పి పనులు ప్రారంభించి మధ్యలో ఆపేశారు. రైతుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఎక్కువగా ఉంది. గుడివాడ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఎక్కువ మంది రైతులు వరి పండిస్తారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలకే తమ పంట పండిస్తారు. ఇతర విషయాలతో పాటు సరైన సమయానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేకపోతున్నారు. వివిధ కారణాల వల్ల ప్రభుత్వంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్, అమరావతి రాజధాని వంటి విషయాల్లో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇవన్నీ టీడీపీకి ఆశలు కలిగేలా చేస్తున్నాయి. ఎలక్షనీరింగ్ ఈ నియోజకవర్గంలో కీలకంగా మారుతుంది. ఎన్నికల్లో ప్రతిసారి ఆధిక్యం చూపించడానికి కొడాలి నాని ఎలక్షనీరింగ్ ను నమ్ముకుంటారు. ఈసారి టీడీపీ నాని వ్యూహాలను ధీటుగా ఎదుర్కొంటే టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే మళ్లీ నానిదే పై చేయి అవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.